వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పొత్తులపై అయితే స్పష్టత వచ్చేసింది. కానీ పొత్తు ఫలితంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పొత్తు విజయవంతం కావాలి అంటే ఓటు బదిలీ చాలా కీలకం. బీజేపీ సంగతి పక్కన పెడితే టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావడం చాలా అవసరం. ఏమాత్రం తేడా వచ్చినా పొత్తు ఫలితం రాకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకు కూటమిలో ఓటు బదిలీ జరుగుతుందా లేదా? ఏపీలో పొత్తులు ఖరారయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వైసీపీతో తలపడుతున్నాయి. మూడు పార్టీల నేతలు చేతులు కలిపితే సరిపోదు, ఓటు బ్యాంకు కూడా కలిస్తేనే పొత్తుకు నిజమైన ఫలితం వస్తుంది. మరి అలా జరుగుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో 1+1 ఎప్పుడూ 2 కాదు, ఎంతైనా కావచ్చు. ఒక్కోసారి ఊహించని ఫలితం రావచ్చు, ఒక్కోసారి ఫలితం తేడా కూడా కొట్టొచ్చు. రాజకీయాల్లో పొత్తులు అవసరమే, కానీ పొత్తును సజావుగా ఎగ్జిక్యూట్ చేయడం కీలకం. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సుహృద్భావ వాతావరణం ఉంటేనే ఓటు బదిలీ సాఫీగా జరుగుతుంది. లేకపోతే నేతలు ఒకటనుకొని, క్యాడర్ మరొకటనుకొని చివరకు ఇంకోటేదో జరగచ్చు. అలా జరగకూడదు అంటే పొత్తులో సమన్వయం చాలా కీలకం. ఈ సమన్వయం కేవలం నేతలు, నియోజకవర్గాల స్థాయిలోనే కాదు, బూత్ స్థాయి వరకు జరిగితేనే ఓట్లు పక్కాగా బదిలీ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా అంచనాలు అందుకోవచ్చు. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీని గద్దె దింపడమే ఉమ్మడి లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఓటు బదిలీ జరుగుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక్కడ బీజేపీ ఓట్లు పెద్దగా లెక్కలోకి రావు కాబట్టి టీడీపీ, జనసేన మధ్య ఓటు బదిలీనే కీలకమన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ పక్కాగా జరిగితే కూటమి గెలుపు నల్లేరుపై నడకనే అంచనాలున్నాయి. అలా జరగకపోతే మాత్రం ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. మరి ఈ ఓటు బదిలీ విషయంలో కూటమి ఎలాంటి వర్కౌట్ చేస్తుందనేది కీలకం. ఎన్నికల్లో ఒక పార్టీకి సరిపడినంత బలం లేదు అన్నప్పుడు వివిధ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడటం అనేటువంటిది కొత్త ఏం కాదు. అయితే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. కారణం ఏంటన్నట్లయితే, గతంలో ఒక కూటమిగా పార్టీలు ఏర్పడి పిలిపిచ్చినట్లయితే ఆయా పార్టీలకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లు అందరూ కూడా తమ నాయకుల యొక్క పిలుపు మేరకు మిగతా పార్టీ అంటే సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయటం అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు ఓటర్లలో ఒక ఇండివిడ్యువాలిటీ అనేటువంటిది బాగా పెరిగింది. జనసేన నుంచి టీడీపీకి ఓటు బదిలీ జరిగే అవకాశం ఉంటుందా అంటూ కొందరు, అలాగే తాను పోటీ నుంచి తప్పుకొని జనసేనకు అవకాశం కల్పించిన స్థానాల్లో టీడీపీ నుంచి జనసేనకు ఓటు బదిలీ అవుతుందా అంటూ మరికొందరు భావిస్తున్న ఈ తరుణంలో 2014, 2019 ఎన్నికల గణాంకాలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. 2014లో జనసేన బరిలోకి దిగలేదు. విభజన తర్వాత ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు అవసరమంటూ ఎన్నికల బరిలో లేకుండా టీడీపీ, బీజేపీ పొత్తుకు మద్దతు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ప్రచారం కూడా చేశారు. ఆ సమయంలో పవన్ కు రాజకీయ మద్దతు ఇవ్వదలుచుకున్న వారంతా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారన్న వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఏపీలో ఎటువంటి బలం లేకపోయినా టీడీపీ నుంచి ఓటు బదిలీ జరిగి 4 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అదే బీజేపీ 2019లో ఒంటరిగా ఎన్నికల పోటీకి సిద్ధపడితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. బీజేపీకి అసలు పట్టులేని స్థానాల్లో టీడీపీతో పొత్తు వల్ల పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే టీడీపీ పార్టీ నుండి ఓటు బదిలీ జరుగుతుందా లేదా అనేది జన సైనికులకు స్పష్టత వస్తుంది. పొత్తులో ఉన్నప్పుడు వేలలో ఉన్న ఓటింగ్ పొత్తు లేకపోతే 100లోకి పడిపోయింది. అలా చూసినా 2009 కన్నా 2019లో బీజేపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ తన ఓటింగ్ను పెంచుకోగలిగింది. ఒక జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఏపీ పట్ల అన్యాయం చేస్తుంది అన్న భావనలో ఉన్నా కూడా ఒకసారి పొత్తు పెట్టుకోవడం ద్వారా స్థానికంగా తన బలాన్ని కొంతవరకు పెంచుకోగలిగింది. ఈ గణాంకాల ఆధారంగా పొత్తులో భాగంగా టీడీపీ ఓటు బ్యాంకు బీజేపీకి బదిలీ అయింది. అలాగే 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేయకపోయినా ఆయన మద్దతుదారుల ఓటు టీడీపీకి బదిలీ అయింది అనేది తేలిపోయింది. కాబట్టి ఓటు బదిలీ విషయంలో సందేహాలు అక్కర్లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ గణాంకాలు చూసే కాబోలు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఓటు బదిలీ అనేది పెద్ద విషయమే కాదని, ఖచ్చితంగా జరుగుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. క్యాస్ట్ పరంగా కాదు కానీ 3 పార్టీలు కలవడం వల్ల బలం పెరుగుతుంది. ఏమండి తర్వాత బీజేపీ కలవడం వల్ల ఏమవుతుందంటే
ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. అది ప్రజల నమ్మకం. అదే చంద్రబాబు గారి నమ్మకం, పవన్ నమ్మకం అదే ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, రౌడీజం అరికట్టవచ్చు, ఎలక్షన్ కమిషన్ అనేది మనకు కోఆపరేట్ చేస్తాయి అని లెక్క. తర్వాత ఎలా ఉంటుందో మనకేం తెలియదు. బలం పెరుగుతుందని నా ఉద్దేశం. కూటమి పక్షాల మధ్య ఓటు బదిలీ సమస్య కాదని చంద్రబాబు అంటున్నారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వారని ఆయన చెప్తున్నారు. అన్ని అర్థం చేసుకుంటారని, కూటములు పొత్తులు ఓటర్ల కొత్తేమీ కాదని చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అటు బీజేపీ అయితే బాధ్యతంతా టీడీపీ జనసేనది అన్నట్టుగా ఉంది. ఏపీలో తమకు ఎలాగో బలం లేదు కాబట్టి ముంచినా తేల్చినా మీదే బాధ్యత అనుకుంటోంది. అయితే ఇక్కడ గత ఎన్నికల గణాంకాల ఆధారంగా ఓటు బదిలీపై ఓ నిర్ణయానికి రాలేమేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. టీడీపీ జనసేన కలయిక ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆన్ గ్రౌండ్ కాస్ట్ బేస్డ్ పోలరైజేషన్, కాస్ట్ బేస్డ్ అర్థమెటిక్ ఈక్వేషన్స్ తీసుకుంటే అదొక ప్లస్ పాయింట్ లాగా కనబడుతుంది. కానీ బీజేపీ పొత్తులోకి రావడం వల్ల వాళ్ళకి జరుగుతుందా, నష్టం జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా అనే పాయింట్ ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, మరి బీజేపీ చేరడం వల్ల కొన్ని పర్టికులర్ క్యాస్ట్ లో వాళ్ళు బీజేపీ మీద వ్యతిరేకతని ఈ కలయిక ద్వారా దానికి మద్దతు తెలుపుతారా, దానికి మద్దతు తెలుపకుండా వారిని వ్యతిరేకిస్తారా అనేది ఈ ఎలక్షన్ లో చాలా కీలకమైనటువంటి అంశంగా కనబడుతుంది. ఎందుకంటే జనసేన పోటీలో లేనప్పుడు ఆ పార్టీ మద్దతుదారులు పవన్ చెప్పిన వారికి ఓటేసే విషయంలో సందేహించే అవకాశం లేదు. కానీ జనసేన పోటీలో ఉన్నప్పుడు జనసేన అభ్యర్థులకు సందేహం లేకుండా ఓటేస్తారనుకున్నా టీడీపీ అభ్యర్థులకు ఆ స్థాయిలో ఓట్లు పడతాయా లేదా అనే మీమాంస లేకపోలేదు. అన్ని చోట్ల కాకపోయినా జనసేన పోటీ చేస్తుందనుకున్న చోట్ల, పొత్తులో టీడీపీకి వెళ్లిన స్థానాలు, ఆశలు పెట్టుకున్న జనసేన నేతలు ఉన్న చోట ఓటు బదిలీ సమస్య అవుతుందేమో అన్న అనుమానాలున్నాయి. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం టీడీపీ జనసేన నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇలాంటి చోట్ల మిత్రభేదాన్ని వైసీపీ అడ్వాంటేజ్ గా మార్చుకుంటుందా అన్న సందేహాలు లేకపోలేదు. కానీ ఇవన్నీ ప్రాథమికంగా పైకి కనిపిస్తున్నా పోలింగ్ దగ్గర పడే కొద్దీ అన్ని సర్దుకుంటాయన్న ధీమా కూటమిలో కనిపిస్తోంది. కోఆర్డినేషన్ కమిటీలు ఆ దిశగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. మరి ఈ కమిటీలు అంతిమంగా ఎలా వర్కౌట్ చేసి పొత్తు ఫలితాన్ని ఎంత బాగా పొందేలా చేస్తాయనేది కీలకంగా మారనుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కూడా కీలక సూచనలు చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ 3 పార్టీలు అన్న విషయం మర్చిపోయి కూటమి మొత్తం ఒకటే యూనిట్ అనే చందంగా పనిచేయాలనే వ్యూహరచన చేస్తున్నారు. ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్లే అన్న మంత్రం జపించాలంటున్నారు. కూటమి బలంగా ఉండాలంటే భాగస్వాములంతా ఎవరి పని వారు పక్కాగా చేయాలని కేడర్కు నూరిపోస్తున్నారు. మరి ఈ వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సిందే. అటు వైసీపీ కూడా ఓటు బదిలీపై ఓ కన్నేసుంచిన పరిస్థితి కనిపిస్తోంది. ఓటు బదిలీ జరగకుండా ఆ పార్టీ వ్యూహరచన చేసే అవకాశం ఉంది. మరి అంతిమంగా ఎవరి వ్యూహం విజయవంతమవుతుందనేది తేలాల్సిందే. పొత్తులకు చాలా కసరత్తు జరిగింది. సీట్ల సర్దుబాటుపైన ఎక్సర్సైజ్ చేశారు. కీలకమైన ఓటు బదిలీని వదిలేస్తారా అనేది మరో ప్రశ్న. ఆ మాత్రం ఆలోచించకుండా కూటమి కట్టే అవకాశమే లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కేడర్ కలిసి పనిచేయడానికి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న మాట వినిపిస్తోంది. 3 పార్టీల ఓటు బ్యాంకును ఒక్క యూనిట్ గా మార్చగలిగితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ కూటమి ఆ పని చెయ్యగలదా అనేదే $1 మిలియన్ ప్రశ్న. కూటమిలో ఓటు బదిలీపై వైసీపీకి కూడా కొన్ని లెక్కలున్నాయి. 2014 కాంబినేషన్ రిపీట్ అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయనేది ఆ పార్టీ వాదన. మారిన పరిస్థితుల్లో ఓటు బదిలీ తేలిక కాదని వైసీపీ చెప్తోంది. గ్రౌండ్ లో దిగాక కూటమికి అసలు విషయం అర్థమవుతోందని విశ్లేషిస్తోంది. 2019లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య చీలిన ఓట్లు 2024 నాటికి వారంతా పొత్తులో ఉంటే గంపగుత్తగా పడతాయి. కానీ వేర్వేరుగా పోటీ చేసినప్పుడు ఓ పార్టీకి ఓటేసిన వారికి కూటమిలో మిగతా పార్టీలపై సదభిప్రాయం ఉండాలన్న రూలుందా అనేది కీలక ప్రశ్న. 2014లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమాత్రం లేవు అనేది వైసీపీ లెక్క. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, పవన్ రాజకీయాలపై జనాలకు పూర్తి స్పష్టత వచ్చిందని ఆ పార్టీ వాదిస్తోంది. కమ్మ సామాజిక వర్గం నేడు చంద్రబాబు గారి మాటలు నమ్మే పరిస్థితుల్లో అయితే వాళ్ళు లేరు. అట్లానే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఈ పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి జనసేన నాయకులే చాలా సిగ్గుతో తల వంచుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి పొత్తుల్లో భాగంగా వారికి జనసేన ఓట్లు పడతాయనడం కూడా అసంబద్ధతం. అలాగే ఇకపోతే కమ్మ సామాజిక వర్గం వారు చంద్రబాబుకి వేస్తారనడం కూడా అవాస్తవం. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే వారు ఇచ్చిన హామీలు కానివ్వండి, మోసపూరిత కుట్రలు కానివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా వారు విసిగిపోయి ఈరోజు జగన్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలే కానివ్వండి, సామాజిక న్యాయ సమీకరణాలే కానివ్వండి, ఈరోజు
ప్రతి ఒక్కరికి కూడా అవకాశం లభించేలాగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరిస్తున్నారు. బీజేపీ ఏం చేసిందో కూడా ప్రజలు చూశారని, అలాంటప్పుడు 2014 మాదిరిగా ఇప్పుడు ఓట్లేస్తారని ఎలా అనుకుంటారని వైసీపీ ప్రశ్నిస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జగన్ మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లకు కూడా కూటమి నచ్చుతుందని గ్యారంటీ ఏంటనేది వైసీపీ వేస్తున్న ప్రశ్న. అయితే ఈ వాదనను కూటమి కొట్టిపారేస్తోంది. అధికార పక్షం నచ్చకపోతే ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఓట్లు పడతాయని, ఇందులో వాదనకు అవకాశం ఎక్కడుందని నిలదీస్తోంది. వైసీపీ మైండ్ గేమ్ కూటమి ముందు పనిచేయదని తేల్చేస్తోంది. ఏపీలో కూడా పొత్తులు కుదిరాయి సరే, మరి ఆ మేరకు ఓట్లు బదిలీ జరుగుతుందా లేదా అనేది ఆసక్తికర చర్చకు తావిస్తోంది. 3 పార్టీల ఓటు బ్యాంకులు ఒకటైతే పొత్తు సక్సెస్ అయినట్టే. కానీ అలా జరుగుతుందా లేదా అన్న ప్రశ్న లేకపోలేదు. పొత్తు కుదరక ముందు రకరకాల పరిణామాలు జరిగాయి. ప్రతి పార్టీకి మరో పార్టీపై ఏదో ఓ అంశం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. పై స్థాయిలో నేతలు కలిసినా కింది స్థాయిలో కేడర్ అంతగా కలవలేదని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. అప్పటికీ టీడీపీ జనసేన కోఆర్డినేటర్ కమిటీలు వేసుకుని చాలా వరకు సమన్వయం విషయంలో శ్రద్ధ తీసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ వచ్చినా సమస్య లేదని, తాము కోఆర్డినేట్ చేసుకుంటామని నమ్మకంగా ఉన్నాయి. 2 పార్టీల కేడర్ కూడా బీజేపీ వస్తుందని తెలుసని దానికి సిద్ధంగానే ఉన్నారని చెబుతున్నారు. గతంలో పొత్తుల విషయంలో టీడీపీ ఓట్ల బదిలీ పక్కాగా జరిగి మిగతా పార్టీల ఓట్ల బదిలీ అటు ఇటుగా ఉండేది. కానీ ఈసారి టీడీపీ ఓట్ల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు జైలుకెళ్లడం వెనక బీజేపీ ఉందన్న ప్రచారాన్ని టీడీపీ ఓటర్లు ఎంతవరకు నమ్ముతున్నారనేది ఓట్ల బదిలీని ప్రభావితం చేయొచ్చు. ఈ విషయం గుర్తించే చంద్రబాబు తన అరెస్టు వెనుక బీజేపీ ఉందని తాను నమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో పవన్ టీడీపీకి తాను బలాన్నిచ్చానన్న ప్రకటనను టీడీపీ ఓటర్లు జీర్ణించుకున్నారా లేదా అనేది కీలకమే. ఈ విషయంలో కూడా పవన్ తర్వాత సవరించుకుని టీడీపీ అనుభవానికి జనసేన బలం తోడవ్వాలని క్లారిఫికేషన్ ఇచ్చారు. అటు పవన్ సామాజిక వర్గం పొత్తులో భాగంగా తమ నేతకు సరైన సముచిత గౌరవం దక్కలేదని భావిస్తారా, తమ నేత కీలకమని భావిస్తారా అనేది మరో ప్రధానాంశం. ఇక్కడ కూడా తేడా లేకుండా టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన్ కీలకం కాదు అన్న భావనకు ఎక్కడా తాము తావివ్వడం లేదంటున్నారు టీడీపీ నేతలు. బీజేపీకున్న కొన్ని ఓట్లు మిగతా పార్టీలకు పడతాయా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇదేం పెద్ద విషయం కాదని టీడీపీ జనసేన అభిప్రాయపడుతున్నా గట్టి పోటీ ఉన్నప్పుడు అవి కీలకం కావచ్చన్న విశ్లేషణలున్నాయి. కూటమిలో ఓట్ల బదిలీ దగ్గరకు వచ్చేసరికి చాలా అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తాయన్న విషయమే కూటమి విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి ఓట్లు బదిలీ అవుతాయి అన్నది అంత ఆశాజనకంగా వినిపించట్లేదు. క్రింది స్థాయిలో, దిగువ మధ్య తరగతి స్థాయిలో ఆయా సామాజిక వర్గాల యొక్క ప్రతినిధులు లేక కార్యకర్తలు వాళ్ళు చూస్తున్నది ఏంటంటే కేవలం కులాన్ని చూస్తున్నారు. అంటే ఏమాత్రమైనా ఉంటే వాళ్ళ కులంలో మంచి అభ్యర్థి అనుకుంటే, చక్కని పాఠవాన్ని అసెంబ్లీలో చూపిస్తాడు అనుకుంటే, పార్లమెంట్లో చూపిస్తాడు, ప్రదర్శిస్తాడు అనుకుంటే వాళ్ళకి పడవచ్చు. టీడీపీ పోటీ చేసే 145 సీట్లలో ఖచ్చితంగా వైసీపీకి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. కానీ జనసేన బీజేపీకి ఇచ్చే 30 స్థానాల్లో ఎన్ని గెలుస్తారనేది తేలాల్సిందే. ఇక్కడ టీడీపీ ఓట్లు సజావుగా బదిలీ కాకపోతే పోటీ ఏకపక్షమయ్యే ప్రమాదం ఉందా? అలా జరగకుండా కూటమి తీసుకునే కార్యాచరణే కీలకం కానుంది. నిజానికి పొత్తులు ఆఖరి నిమిషం దాకా తేలవనే చర్చ జరిగింది. కానీ ఆ ప్రచారానికి తెరదించుతూ షెడ్యూల్ రాకముందే పొత్తులపై క్లారిటీ వచ్చింది. కాబట్టి ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా వ్యూహరచనకు కావలసినంత సమయం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబు, పవన్ బీజేపీ నేతలతో కలిసి దీనికి మెరుగైన వ్యూహం రచిస్తారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అసంతృప్తులున్నా సర్దుకుంటాయంటున్నారు. నిజానికి బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుకు పెద్దగా ఇబ్బందులు లేవని, 2 పార్టీల మధ్య సుదీర్ఘ బంధం ఉందని 2 పార్టీల శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. పొత్తు పెట్టుకున్నప్పుడల్లా 2 పార్టీలకు మంచి ఫలితాలొచ్చాయని చెప్తున్నాయి. పొత్తు ఖచ్చితంగా ఉభయ కుశలోపరి అవుతుందని అంచనా వేస్తున్నాయి. టీడీపీ, బీజేపీ పొత్తు పాత సంగతే కాబట్టి 2 పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా జరుగుతుందన్న అంచనాలున్నాయి. మరి జనసేన సంగతి ఏంటి అనేది మరో చర్చ. అసలు జనసేన ఓట్ల బదిలీ గురించి ఎక్కువ చర్చ జరుగుతోన్న పరిస్థితి. కాపులు ఏం ఆలోచిస్తున్నారు, పొత్తును ఎలా చూస్తున్నారు, జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య విషయంలో సంతృప్తిగా ఉన్నారా లేదా అనేవి కీలకం. టీడీపీ ఓటర్లు కూటమికే ఓటేద్దామనుకున్నా కాపుల రియాక్షన్ తేడా ఉంటే అప్పుడు కమ్మ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారనేది మరో ప్రశ్న.
ఇలా ఓటు బదిలీ విషయంలో కొన్ని సంక్లిష్టమైన అంశాలు కూడా లేకపోలేదు. ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టే అన్న నినాదం గట్టిగా కేడర్లోకి, అక్కడి నుంచి ఓటర్లలోకి వెళ్తేనే అపోహలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీనికోసం కూటమి గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందనేదే పొత్తు ఫలితాన్ని నిర్దేశించనుంది. తెలుగుదేశాన్ని బలపరిచే సాంప్రదాయిక ఓటర్లు, ఇటు జనసేనాని, అంతకుముందు చిరంజీవి కూడా ప్రజారాజ్యం తరఫున వాళ్ళు సమీకరించాలనుకుంటున్న ఓటర్లు, అందుకోసం వాళ్ళు సహాయం కోరుతున్న కాపు పెద్దలు, వాళ్ళ రాజకీయం పూర్తిగా భిన్నమైంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ఈ పొత్తు ఆ ముగ్గురి మధ్య కుదిరిందన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీ శిబిరంలో నిజానికి కొంచెం జోష్ పెరిగినట్టు కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటు విషయంలో తక్కువ ఎక్కువ స్థానాలు అన్న చర్చకు తావేలేదని చంద్రబాబు, పవన్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీల వాస్తవ బలాబలాల ఆధారంగా కసరత్తు జరిగిందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ వచ్చినా ఈ ప్రాథమిక అంశాలు మారబోవని కూటమి నేతలు చెప్తున్నారు. అక్కడక్కడ మొహమాటాలు, పొత్తు ధర్మం అడ్డం వచ్చినా మెజార్టీ సీట్లు మాత్రం మెరిట్ ప్రాతిపదికనే ఉంటాయన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు ఓటు బదిలీ జరుగుతుందా లేదా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కూటమి ధీమాగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటు బదిలీ కాక నష్టం జరిగినా అది అంతిమ ఫలితంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అన్న అంచనాతో ముందుకెళ్తున్నారు నేతలు. దీనికి ధీటుగా వైసీపీ ఎలాంటి కౌంటర్ ప్లాన్ తో వస్తుందనేది చూడాల్సిందే. ఎన్నికల్లో పరస్పరం పొత్తు పెట్టుకుంటే ఓట్లు బదిలీ జరగాలి. అప్పుడే ప్రత్యర్థి పార్టీ నుంచి అధికారం లభిస్తుంది. లేని పక్షంలో ఆ పొత్తు అనేది ఒక విఫల ప్రయత్నంలాగా మిగిలిపోతుంది. అలా జరగకుండా చూసుకోవడం భాగస్వామ్య పార్టీలకు చాలా కీలకం. రాజకీయాల్లో పొత్తు పెట్టుకోవడం ఒక ఎత్తైతే ఆ పొత్తును విజయం దిశగా నడిపించడం మరో ఎత్తు. ఇక్కడ మొదట విన్నింగ్ కాంబినేషన్ ఏదో గుర్తించడం, దాన్ని సెట్ చేయడం ఓ టాస్క్. ఎలాగోలా ఆ టాస్క్ పూర్తి చేసినా పొత్తును పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసే రెండో టాస్క్ ఇంకా కీలకం. మొదటి టాస్క్ పూర్తి చేసినంత మాత్రాన ఫలితం వస్తుంది అనుకోవడానికి లేదు. రెండో టాస్క్ కూడా విజయవంతంగా పూర్తి చేస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ప్రస్తుతానికి ఏపీలో పొత్తులు కుదిరాయి అంటే మొదటి టాస్క్ పూర్తయింది. మరి రెండో టాస్క్ సంగతి ఏంటనేది అసలు చర్చ. ఎందుకంటే ఈ రెండో టాస్క్ ఆధారంగా జరిగే ఓటు బదిలీనే అధికారానికి కీలకం. ఏపీలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని టీడీపీ తలపోస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుని కూటమి కట్టింది. పొత్తుకు సంబంధించి రాజకీయంగా విశ్లేషణలు జరిగినప్పుడు పలు రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ, జనసేన కేడర్, ఓటర్ల మధ్య గత 5 ఏళ్లలో జరిగిన కొన్ని వ్యవహారాలు ఓటు బదిలీకి ఏమైనా అడ్డంకి అవుతాయా అనేది ఓ చర్చ. అయితే కూటమిలో కీలక పార్టీగా ఉన్న టీడీపీ తన ఓటర్లకు సర్ది చెప్పుకోగలదు అన్న వాదన వినిపిస్తోంది. కానీ జనసేనకు అది సాధ్యమేనా అనేది మరో చర్చ. జనసేన ఓటర్ల ఆకాంక్షలకు కూటమి కుదిరిన విధానానికి మధ్య చాలా అంతరం ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈ పాయింట్ను హైలైట్ చేస్తూ వైసీపీ ఉద్దేశపూర్వకంగా జనసేన ఓటు బ్యాంకును కవ్విస్తోందని చెప్తున్నారు. కాపులు చంద్రబాబు పల్లకి మోయడానికి ఉన్నారా అనేది వైసీపీ రేకెత్తిస్తున్న ప్రశ్న. అదేం కాదు, వైసీపీని గద్దెదించడంలో మనం కీలక పాత్ర పోషిస్తున్నామని పవన్ చెప్తున్నారు. ఈ రెండు వాదనల మధ్య కాపులు ఏం ఆలోచిస్తారు, ఎటువైపు మొగ్గుతారనేది చూడాల్సిందే. ఒకవేళ కాపులు టీడీపీకి రివర్స్ అయితే కమ్మ ఓటర్లు జనసేనకు ఓట్లేస్తారా అంటే ఆలోచించాల్సిందే. మరి ఈ కీలక సమస్యను కూటమి ఎలా అధిగమిస్తుందనేది చూడాలి. జనసేన ఓటర్ల అధికారంలో భాగస్వామ్యం ఆశిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అలా కానప్పుడు తామెందుకు కూటమికి ఓటేయాలని అనుకుంటారా లేదా అనేది తేలాలి. ఇప్పుడు కాపులు తమకు అధికారంలో భాగస్వామ్యం రాదని అలుగుతారా, పవన్ లక్ష్యాన్ని నెరవేర్చాలని కూటమికి ఓట్లేస్తారా అనేది ఎన్నికల్ని మలుపు తిప్పే అంశం కావచ్చని భావిస్తున్నారు. మరి ఈ దిశగా పవన్ ఎలాంటి కార్యాచరణతో వస్తారనేదే కీలకం. జనసేన ఓటర్ల ఆకాంక్షలు మరీ తీసిపారేయకుండా మధ్య మార్గంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏవైనా ప్రతిపాదనలతో ప్రచారానికి వస్తారా అనేది కూడా ఆసక్తి రేపుతున్న అంశం. ఏపీలో కూటమిలో ఓటు బదిలీపై తొందరపడి ముందే ఓ అభిప్రాయానికి రాలేమన్న వాదన వినిపిస్తోంది. రాజకీయం డైనమిక్ గా ఉంటుంది. రోజుకో రకంగా పరిణామాలు మారొచ్చు. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ఖచ్చితంగా జరుగుతుందన్నది జరగకపోనవచ్చు. రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా సాధ్యమే. ఓటర్ల పరిణితిని కూడా తక్కువ అంచనా వేయలేం. వారి తీర్పు ప్రతిసారి విశ్లేషణలకు అందాలనే గ్యారంటీ ఏమీ లేదు. ఓటర్ల ఆలోచన ఎలా ఉంటే ఓటు బదిలీ అలాగే జరుగుతుంది. కూటమికి ఓకే అనుకుంటే ఖచ్చితంగా ఓటు బదిలీ జరుగుతుంది, కాదు అనుకుంటే జరగదు. ఈ రెండూ కాకుండా ద్వైధీభావంలో మరిన్ని సంక్లిష్ట అంశాలు పనిచేస్తే అప్పుడు ఓటు బదిలీ ఎలా జరుగుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. ఫైనల్ గా పోలింగ్ లో ఏం జరుగుతుందనేది ఓటర్లే తేల్చాల్సిందే.